హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన అక్యూజ్డ్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అక్యూజ్డ్ మూవీ ఇదొక క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఉదయ, అజ్మల్ అమీర్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కనక్కు అనే ఒక వ్యక్తి ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడు హత్య కేసులో నిందితుడిగా ఉంటాడు. అతన్ని చెన్నై జైలు నుంచి సెలం సెషన్స్ కోర్టుకి తీసుకురావాల్సి వస్తుంది. ఈ ప్రమాదకరమైన ప్రయాణం యొక్క బాధ్యతని కానిస్టేబుల్ వెందన్ అనే ఒక నిజాయితీ గల పోలీస్ అధికారికి అప్పగిస్తారు. ఈ ప్రయాణం అంత సాఫీగా సాగదు. కోర్టుకు చేరకుండానే నిందితుడిని చంపడానికి బయట నుంచి చాలా కుట్రలు జరుగుతాయి. అనేక అటాక్లు ఎదురవుతాయి. అసలు కనక్కు నిజంగా ఆ నేరం చేశాడా లేదా కనక్కు అమాయకుడా? అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ ప్రమాదాల నుంచి కానిస్టేబుల్ అతన్ని కాపాడగలిగాడా లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక నిందితుడిని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు జరిగే పోరాటం అనే ఈ స్టోరీ పాయింట్ మీద చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక రోడ్ థ్రిల్లర్ ప్లాట్ మీద ఆడియన్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. ఇక ఈ సినిమా స్టార్టింగ్లో వచ్చే ఒక బస్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది. స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా తీసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక కానిస్టేబుల్ వెందన్ పాత్రలో అజ్మల్ అమీర్ చాలా చక్కటి నటన చూపించాడు. అలాగే ఉదయ కూడా తన పాత్రలో చాలా బాగా నటించాడు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కొన్ని ఎమోషన్స్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఈ సినిమా ఏ జోనర్లో ఉందో అంత క్లారిటీగా అనిపించదు. వాళ్ళే చెప్పలేకపోయారు ప్రాపర్గా. ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్లా స్టార్ట్ అయ్యి మధ్యలో ఒక సెంటిమెంట్ డ్రామా, అప్పుడప్పుడు అనవసరమైన కామెడీ ట్రాక్లకు వెళ్ళడం సినిమా టోన్ దెబ్బతినిందని చెప్పచ్చు. యోగిబాబు లాంటి ఒక మంచి కామెడీని పెట్టుకుని కూడా కామెడీ పెద్దగా పండించలేకపోయారు. ప్రధాన పాత్రల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ అంత సహజంగా కనిపించలేదు. యాక్షన్ కానీ డ్రామా సన్నివేశాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఫోర్స్డ్గా ఇరికించారన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు, మలుపులు చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా రోడ్ జర్నీ సన్నివేశాలన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకి అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో పర్వాలేదనిపిస్తుంది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఆయన ఒక మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు, కానీ దాన్ని ప్రాపర్గా స్క్రీన్ ప్లే తెరకెక్కించడంలో కొంతవరకు తడబడ్డారని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ అక్యూజ్డ్ మూవీ ఒక మంచి థ్రిల్లర్ పాయింట్తో స్టార్ట్ అయినప్పటికీ అది థ్రిల్లర్ లాగా ఉండకుండా సెంటిమెంట్, కామెడీ అంటూ సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. యాక్షన్ సన్నివేశాలు కొంచెం వరకు బెటర్గా ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా వెళ్ళడం, పదే అనవసరమైన ఫ్లాష్ బ్యాక్లు కొంత విసుగు తెప్పిస్తాయి. క్రైమ్ థ్రిల్లర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా వన్ టైం వాచబుల్ మూవీలాగా అనిపిస్తుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.